నమస్కారం. నా పేరు గంపా నాగేశ్వరరావు, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. నేను నా వీలున్న సమయంలో, నా ఫ్రీ టైంలో రకరకాల కాలేజీలకు, స్కూల్స్లకు, విద్యార్థులకు వెళ్ళి కొన్ని మోటివేషన్ క్లాసులు తీసుకుంటూ ఉంటాను. ఆ రకంగా నాకు పరిచయమైన ఒక అద్భుతమైన సంస్థ మాస్టర్ మైండ్స్. ఈ మాస్టర్ మైండ్స్కు నేను గత 3-4 ఇయర్స్గా రెగ్యులర్గా వచ్చి వీరికి నా ఫ్రీ టైంలో కొన్ని క్లాసులు తీసుకుంటూ ఉంటాను. మోటివేషనల్ పైన, రిలేషన్షిప్ పైన, స్టడీస్ పైన, స్టడీ స్కిల్స్ పైన. నేను అబ్జర్వ్ చేసిన ఎంతోమంది ఈ స్టూడెంట్స్కు డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ చదివే కాదు, ఓ సంస్కారం నేర్పిస్తూ ఉంటారు. చదివే కాదు, ఎందుకు చదవాలని నేర్పిస్తుంటారు. చాలా ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే ర్యాంకుల కోసం కొంతమందిని పక్కకి తీసుకెళ్ళి, కొంతమందిని ఏదో బ్యాచ్లుగా ఏర్పాటు చేసి వాళ్ళని రుద్ది 20-30 ర్యాంకులు ఏదో 10 ర్యాంకులు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ర్యాంకులకు కూడా పనిచేస్తారు, తర్వాత మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ కోసం పనిచేస్తుంటుంది ఈ మాస్టర్ మైండ్స్. ఎందుకోసం అంటే నాకు తెలిసిన నా చుట్టాల పిల్లలు, నా ఫ్రెండ్స్ చాలామందిని ఇక్కడ నేను రికమెండ్ చేసి పంపించాను. ఎందుకోసం అంటే ఇక్కడ సేఫ్గా ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ ఎలా ఉంటారు. బికాస్ ఈ డైరెక్టర్స్ అందరూ కూడా నాకు చక్కని ఫ్రెండ్స్. నాకు ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను సరదాగా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను మిగతా వాళ్ళందరూ, అధ్యాపకులు, టీచర్లందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ జీతాల కోసము, శాలరీస్ కోసం పనిచేయట్లేదు, ఒక ప్యాషన్ కోసం పనిచేస్తున్నారు, ఒక తపనతో పనిచేస్తున్నారు. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్డెప్త్గా స్టూడెంట్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇక్కడ అధ్యాపకులు, అక్కడ వార్డెన్ చూడండి, ఇక్కడ టీచర్ చూడండి, ఇక్కడ డైరెక్టర్ చూడండి. డైరెక్టర్స్ అని వాళ్ళకు ఏదో అని ఎప్పుడు చూపించలేదండి. వాళ్ళు కూడా హుందాగా, నేను ఎన్నో కాలేజీలతో, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్తో ఉన్నానండి. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూషన్ డైరెక్టరు తన ఫోన్ నంబర్ను విద్యార్థులకు అందరికీ ఇవ్వడండి, పేరెంట్స్కి అందరికీ ఇవ్వడండి. ఇది ఏంటో, ఇంతమంది ఫోన్లు ఎలా తట్టుకుంటారో నేను అర్థం కాలే. కానీ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఫోన్లు ఇవ్వడం వల్ల ఏ ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా విద్యార్థి కానీ, విద్యార్థి తల్లిదండ్రులు కానీ డైరెక్ట్గా, మధ్యవర్తులం కాదు, డైరెక్ట్గా డైరెక్టర్స్తోనే కలవడం, వాళ్ళతో మాట్లాడడం అనేది. దాంతో ఏమైందంటే ఈ ర్యాపో వల్ల ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండకుండా ఆటోమేటిక్గా విద్యార్థులకు ఏం కావాలి, తల్లిదండ్రులకు ఏం కావాలి, వాళ్ళకి ఏమవుతుంది. అచ్చా, ఇక్కడ కూడా ఈ డైరెక్టర్లో నేను చూశానండి, అడాప్టబిలిటీ. ఏదైనా సజెషన్ చెప్తే అలా కాదండి, మా రూల్స్ అన్నారు. వాళ్ళ రూల్స్ కూడా మార్చుకొని పేరెంట్స్ చెప్పిన సలహాలను అనుగుణంగా, అంటే మార్పుకు అనుగుణంగా మార్పుతూ ముందుకు నడుస్తున్న సంస్థ మాస్టర్ మైండ్స్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి విద్యా సంస్థలో మీ పిల్లల్ని చేర్పించండి. ఎందుకోసం అంటే నాకు తెలిసిన చాలామంది నా చుట్టాల పిల్లల్ని ఇక్కడే చేర్పించమని నేను రికమెండ్ చేశాను. కనుక చేర్పించండి, సీఏలుగా తయారు చేయండి. సీఏకు ఎందుకు కావాలి? నేను ఇంజనీరింగ్ మంచిది కాదు, ఎంబీబీఎస్ మంచిది కాదు అని ఏం చెప్పట్లేదు. అన్ని కోర్సులు మంచి, అన్ని కోర్సుల్లాగా సీఏ కోర్సులో చేయడం వల్ల ఏంటంటే ఎవరు కూడా ఒకరి మీద డిపెండ్ కాకుండా తన కాళ్ళపైన తను నిలబడవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. మన ఇండియా పాపులేషన్ ప్రకారం మనకున్న సీఏల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి మనకు ఇంకా ఎంతోమంది సీఏలు డెవలప్ కావాలి. కాబట్టి దానికోసం సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మిగతా ఇటువంటి సంస్థలు ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, ఆల్ ఇండియాలో అద్భుతంగా చాలా ఎక్కువ మంది సీఏస్ సంస్థ నాకు తెలిసినంతవరకు ఏదంటే కేవలం మాస్టర్ మైండ్స్ మాత్రమే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ జాయినింగ్ మాస్టర్ మైండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మాస్టర్ మైండ్ ఇన్స్టిట్యూషన్. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.